బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల నుంచి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా రాబోయే 5 ఏళ్లలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 ఏళ్లలోనే ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు ఏడాదిలో పూర్తి చేసే బాధ్యత తనదేనని పొంగులేటి అన్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఖమ్మం నుంచి అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. యామినేని పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు ప్రజలు అఖండ మెజారిటీ అంటే అత్యధిక మెజారిటీని అందించారని చెప్పుకోవచ్చు. దానిలో దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పాలేరు నియోజకవర్గంలో ప్రజలలో మమేకమైతూ ఈ యొక్క పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు సీజన్ మొదలు కావడం, వానాకాలం మొదలు కావడంతో రైతుల యొక్క సమస్యలు తెలుసుకునే విధానంలో మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రుణానికి సంబంధించిన 2 లక్షల రుణాలకు అంటే ఎన్నికల వాగ్దానానికి సంబంధించి జూలై 15వ తారీఖు నుండి దీని యొక్క దశల వారీగా మేము దీన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ యొక్క రుణం, ఎందుకంటే రైతు అనేవాడు వ్యవసాయానికి వెన్నుముకగా ఉంటాడు కాబట్టి రైతుకు రుణాలు అందటం ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి లోపాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజాప్రభుత్వమైనటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చూసుకుంటుంది, రైతులను కాపాడుతుంది, రైతులను కళ్ళలో పెట్టి చూసుకుంటుందనే భావంతో ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి మరియు ఈ యొక్క పాలేరు నియోజకవర్గం మండలంలో పర్యటనలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ముందుగా టోటల్ గా రైతుకు సంబంధించినటువంటి రైతు రుణాలకు సంబంధించినటువంటి మనకు జూలై 15 నుండి దశల వారీగా అమలు చేస్తారు. ముందుగా ఫస్ట్ 50,000 రుణాలు తీసుకున్న వాళ్లకు, తర్వాత 2 లక్షలు, ఇట్లా ఈ రకంగా మొత్తం కూడా రుణాలు మొత్తం కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. ముందుగా ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రానున్న 2022-23 బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. ఆమె అంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే ఇక్కడ 3 సంవత్సరాల్లోనే ఇస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నట్టు తెలుస్తోంది పొంగులేటి. అంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ముఖ్య కారణము గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అటువంటి ఇల్లు ఇవ్వకపోవడం అనేది ఒకటి, రైతు రుణాలు కూడా సకాలంలో మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయకపోవడం, ఇటువంటి చిన్న చిన్న లోపాలతోటి ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పి కూడా చెప్పాం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని అఖండ మెజారిటీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద, గూడు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎందుకంటే తను గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. చేసినటువంటి వాగ్దానం ప్రకారం వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు మొత్తం కూడా అధికారులకు చెప్పడం జరిగింది. యామని అంటే వచ్చే నెల నుంచే 2 లక్షలు రుణమాఫీ చేస్తా ఉంటున్నారు. అంటే సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి వాస్తవంగా చెప్పాలంటే వచ్చే నెల జూలై 15 నుండి దీన్ని ప్రారంభిస్తామన్నారు, కానీ అది సాధ్యపడదు. అంటే జూలై 15 నుండి ప్రారంభించవచ్చు, కాకపోతే ముందుగా 50,000 వరకు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మొత్తం ఒకేసారి అనేది ప్రస్తుతం రాష్ట్ర ఖజానా కావచ్చు, ఆర్థిక పరిస్థితిని మొత్తం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే 50,000 రుణాలు తీసుకున్న వాళ్ళు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. 1,00,000 రుణం తీసుకున్న వారు 3 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల రుణాలు తీసుకున్నారు 1.38 లక్షల మంది ఉన్నారు. మొత్తం డిసిసిబి ద్వారా 882.12 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు. ఏపీజీబీ ద్వారా 1,394 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ యొక్క రుణాలు మొత్తం కూడా వెంటనే ఇవ్వడం అనేది సాధ్యపడదు. అందుకోసమే విడతల వారీగా జూలై 15 నుండి మొదలు పెడితే ఆగస్టు 15 వరకు విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది. యామిని అంటే ఇక్కడ చూస్తే రైతులకి ఎస్పెషల్లీ అంటే ఆయన గెలిచిన అంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇటు పాలేరు కావచ్చు, కూసుమంచి కావచ్చు, ఇలాంటి ప్రామిసెస్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాస్తవంగా అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మంత్రి అనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు యొక్క వాగ్దానం చేశారు. కాకపోతే రాష్ట్రం మొత్తానికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం చూసినప్పుడు రాష్ట్రం మొత్తానికి కూడా ఇది సాధ్యాసాధ్యాలు మొత్తం కూడా అధికారులు లెక్కలు వేస్తున్నారు. కానీ రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే.
నా ఆడబిడ్డ నాకెళ్ళి చూస్తుంది, నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ళ మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్ళలో పేదవాళ్ళు కట్టుకోండి. రెండవ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు ఇస్తాను లేని వాళ్ళకి. మూడో సంవత్సరం వచ్చేసరికి అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతాను. పాలేరంటే నా సొంతూరు, నా సొంత నియోజకవర్గం. నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా